గ్రామ పంచాయతీ మీటింగ్ తెలియదు, మండల మీటింగ్ తెలియదు. హరీష్ అన్న విషయం మాట్లాడుతుంటే 15 రోజులు అసెంబ్లీ నడిచింది. దద్దమ్మ లేక అసెంబ్లీలో మాట్లాడడం ముఖం లేని నాయకుడు మున్సిపల్ మీటింగ్ లో మాట్లాడతావా అని హెచ్చరించి చిల్లరగా లెక్క మాట్లాడుతున్నామని హెచ్చరించినందుకు సరే చిల్లరగా అన్నందుకు నేను సారీ చెప్పిన. అది నా వ్యక్తిత్వానికి నిదర్శనం. కానీ అది కట్ చేసి సారీ చెప్పిండు. అరే ముడగొడగా నియోజకవర్గంలో ఇంతమంది చూస్తా. నా వ్యక్తి మీద ఉన్న బెంటుక కూడా మిగలేదు. ఇంకా అయ్యా 50,000తో ఓడిపోతే సిగ్గుశరం లేదు. ఇక్కడ ఓడిపోయింది 10,000తో. ఈ రోజు మా మెజార్టీలో పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తాం. తల్లి లాంటి అక్కలు ఓడుకున్నందుకు మా తప్పని చెప్పి కాంగ్రెస్ నాయకులు నాకు ఫోన్ చేసింది. బిడ్డ నా 22 ఏళ్ల వయసులో రాజకీయంలోకి వచ్చిన నీలాంటి నాయకులను అనేక మందిని చూసిన. హరీష్ అన్న నాయకత్వంలో 9 సంవత్సరాలు ఉద్యమం చేశాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మానవ తిప్పని ఉద్యమ పోరాటం చేశాం. ఈ రోజు పార్లమెంట్